కానీ విదురుడు ఆయనకి నీతి బోధ చేస్తూ ఉండేవాడు. ఆ విదురుడితో పెట్టుకున్నటువంటి సాంగత్యం కారణంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూప దర్శనాన్ని చూడగలిగాడు. పరమాత్మ ఇచ్చినటువంటి దివ్యమైన నేత్రముల చేత. జీవితంలో కనీసం సత్సంగం అనేటటువంటిది, సత్పురుషులతోటి సాంగత్యం అనేటటువంటిది ఎంత అవసరమో, ఎందుకు విడిచిపెట్టకూడదు, మనకి భారతం నిరూపణం చేస్తుంది. కాబట్టి ఎప్పుడు విదురుణ్ణి పక్కన పెట్టుకుని ఉంటాడు ధృతరాష్ట్రుడు. సరే, ధర్మరాజు గారి విద్యా ప్రదర్శనం పూర్తయింది. భీముణ్ణి దుర్యోధనుణ్ణి ఇద్దరిని పిలిచాడు ద్రోణుడు. పిలిచి వాళ్ళిద్దరిని ద్వంద్వ యుద్ధం చేయమన్నారు. ఎందుకంటే ఇద్దరు నేర్చుకున్నది ప్రధానంగా గదాయుద్ధమే. కాబట్టి ఇద్దరు గదాయుద్ధాన్ని ప్రారంభం చేశారు. ఇద్దరి మధ్య ప్రారంభమైనటువంటి గదాయుద్ధం కేవలముగా వాళ్ళు నేర్చుకున్నటువంటి ఆ విద్యని ప్రదర్శించడానికి ప్రారంభం చేసిన దానిగా లేదు. ఎందుచేత అంటే నన్నయ్య గారు ఒక మాట అన్నారు, వీళ్ళు విద్యా ప్రదర్శనానికి వచ్చి నిలబడినప్పుడు వాళ్ళ కనుకొలుకులు ఎర్రబడ్డాయి అన్నారు. అంటే ఆంతరమునందు దుర్యోధనుడికి పాండవుల మీద కక్ష. ఈ దుర్యోధనుడు మన మీద కక్ష పట్టి ఉన్నాడు కాబట్టి దుర్యోధనుడి కన్నా పైచేయిగా ఉండాలన్న పాండవుల కోరికే. వీటి రెండిటి చేత వాళ్ళ కనుకొలుకులు ఎర్రబడ్డాయి. అందున భీమ దుర్యోధనులకు అవకాశం దొరకాలి, కానీ వాళ్ళ కడుపులో ఉన్నటువంటి కక్షని పగని వాళ్ళు దాచుకోలేరు. అందున ఇద్దరూ కలియబడేటటువంటి సన్నివేశం ఎక్కడైనా కనపడితే అది చాలా తీవ్రంగా ఉంటుంది భారతంలో. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరినీ ద్వంద్వ యుద్ధం చేయమన్నారు. అంతే. ఆ గదాయుద్ధం ఎంత ఘోరంగా ప్రారంభమైందంటే, అది ఎవరో ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళు నేర్చుకున్న విద్య ప్రదర్శించడానికి అక్కడ గదాయుద్ధం చేస్తున్నట్లు లేదు. అవకాశం చిక్కితే ఇద్దరిలో ఒక్కరే అక్కడ ఉన్నటువంటి ఆ రంగస్థలం మీద మిగలాలన్నంత క్రోధంతో కొట్టుకుంటున్నారు. అవనీచక్రముపాఘాతహతి నల్లాడంగా అత్యుగ్ర భైరవ హుంకార రవంబునన్ వియదగారం బెల్ల భేదిల్ల పాండవ కౌరవ్య గదా విఘట్టన మకాండ ప్రోక్తమై భావి పాండవ కౌరణ్య రణాభిసూచన పటిష్టం వయ్య ఘోరాకృతిన్. నన్నయ్య గారు స్పష్టంగా ఒక విషయాన్ని తీర్పు చెప్తున్నారు. అవనీచక్రముపాదఘాతహతి అల్లాడంగా, వాళ్ళిద్దరి యొక్క ఆ యుద్ధమునందు కలిగినటువంటి ఆవేశము చేత ఒండరులు భూమి మీద తిరుగుతూ వాళ్ళు గదలు పెట్టి కొట్టుకుంటుంటే ఈ భూచక్రమే గడగడలాడిందిట. అత్యుగ్ర భైరవ హుంకార రవంబునన్ వియదగారం బెల్ల భేదిల్లా, వాళ్ళు ఆ గదతో కొట్టుకునేటప్పుడు శక్తిని బాగా, ఎంత శక్తిని విడుదల చేసి ఆ గదయందు ప్రవేశపెడితే ఆ గదాఘాతము అంత తీవ్రంగా ఉంటుంది. ధనుర్విద్యలో బాణం వేసేటటువంటి వాడు మంత్రప్రయోగం చేస్తాడు, అందుకని మౌనంగా ఉంటారు. ఉండి ఆ మంత్రాన్ని ఒక్కసారి స్ఫురించగానే దాన్ని ఆ బాణం మీదకి ఆవాహన చేసి విడిచిపెడతారు. అందుకని విలువిద్యయందు పెద్ద కేకలు అరుపులు ఉండవు. కానీ గదాయుద్ధం అటువంటిది కాదు. గదాయుద్ధం శరీర బలానికి సంబంధించినటువంటిది. ఈ శరీర బలానికి సంబంధించిన విషయంలో ఒక మెళకువ ఒకటి ఉంటుంది. కేవలం బలాన్ని ప్రదర్శించడానికి మీరు ఒంట్లో ఉన్న బలాన్ని ఉపయోగించడం పూర్తి స్థాయిలో ఎప్పుడు కుదురుతుందంటే, ఆ గదతో యుద్ధం చేసేటప్పుడు నోటితో పెద్ద అరుపు అరుస్తూ ఉండాలి. అలా అరవకుండా శరీరంలో ఉన్న బలం పూర్తిగా ప్రకటన అవ్వదు. అందుకే మీరు చూడండి, ఆఫీస్లో కూర్చుని ఫైల్స్ పట్టుకుని ఉద్యోగం చేసేవాడు ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత బాగా పనిచేస్తాడు. చాలా కఠినమైనటువంటి బరువులెత్తి కష్టపడేవాడు ఎంతంత కేకలేస్తే అంత బాగా పనిచేస్తాడు. మీరు చూడండి, పెద్ద పెద్ద ఇనప కమ్మిలవి మోసేవాళ్ళు, ఏదైనా బరువైనటువంటి దాన్ని తోసేవాళ్ళు, దానికి ఏ అర్థమేమి ఉండదు. వాళ్ళు ఏదో ఒక పాట అందరూ కలిసి, నేను ఫుడ్ కార్పొరేషన్లో పనిచేస్తున్నప్పుడేమి ఇప్పుడు చేస్తున్నాను, ఆ వ్యాగన్స్ తోస్తూ ఉండేవారు. తోసేటప్పుడు అది శరీర బలానికి సంబంధించిన విషయం కదండి. ఒకడు ఏదో పాట, దానికి అర్థం ఉండదు. రాజమండ్రి రైలు అంటారు, హై సోప్ అంటుంటారు. రాజమండ్రి రైలు ఏంటిది, అందులో బియ్యం బస్తాలేసి అంటే ఆ పాటకు అర్థమేమి ఉండదు. ఏదో ఒకటి హుప్
అన్నాడు అనుకోండి, దూకేటప్పుడు బాగా దూకగలుగుతాడు. నిశ్శబ్దంగా దూకన్నారు అనుకోండి, ఓ అడుగు ముందుకే దూకుతాడు. అది ఆ అరుస్తే తప్ప, అది పెద్ద కేకల నోట్లోంచి వస్తే తప్ప దానికి తగినట్టుగా ఉండదు ఆ యుద్ధం. ఎంత భీకరంగా ఉందంటే వాళ్ళ కళ్ళు అలా ఉన్నాయి. వాళ్ళు గదని ఆ ప్రహారం చేసేటప్పుడు వాళ్ళ శరీరంలోంచి విడుదలవుతున్న శక్తి గదలోకి ప్రవేశించి గదని గద తాకుతున్నా, ఆ గద శరీరానికి తగిలిన అయ్య బాబోయ్ ఆ ప్రహారానికి ఇంకా బ్రతికొండడమే అన్నట్టుంది. పైగా వాళ్ళు అరుచుకుంటూ కొట్టుకుంటుంటే ఆ అరుపులకి ఆకాశం బద్దలైపోయిందా అన్నట్టుంది. అంత పెద్ద అరుపులు అరుస్తూ కొట్టుకుంటున్నారు. పాండవ కౌరవ్య గదా విఘట్టన మకాండ ప్రోత్తమై పాండవ కౌరణ్య రణాభిసూచన పటిష్టం భయ్య ఘోరాకృతి. ఇది రాబోయేటటువంటి కాలంలో కురుక్షేత్ర యుద్ధం ఎలా ఉంటుందో తలపింప చేస్తోంది అన్నారు నన్నయ్య గారు. అంటే అక్కడ యుద్ధం రాజ్యం కోసం చేసుకున్నారు. రాజ్యం కోసం యుద్ధం చేసుకున్నప్పుడు మనసులో కోరికతో కొట్టుకున్నారంటే, నువ్వు ఉండకూడదని కొట్టుకోవడం ఎలా కొట్టుకున్నారో ఇప్పుడు కూడా అలాగే కొట్టేసుకుంటున్నారు. అంటే అది విద్యా ప్రదర్శనమైందా, రణోత్కంఠగా మారిపోయిందా? అంటే ఇంకా కొంతసేపు వాళ్ళని అలా విడిచిపెట్టారనుకోండి, పరిణతి లేదు. ఇంకా పిల్లలు ఎవరు ధర్మం తప్పినా లేదా ధర్మంగా కొట్టుకున్నా ఎవరో ఒక్కరు మాత్రమే మిగిలారనుకోండి, అది విద్యా ప్రదర్శనం ఎందుకు అవుతుంది? అది యుద్ధమే అయిపోతుంది. రెండు, అది చచ్చిపోలేదు ఎవరు ఇద్దరు, కానీ ఒకడు ఓడిపోయాడు, ఒకడి చేతిలో ఉన్న గద ఎగిరిపోయింది, నేల మీద పడిపోయాడు. రెండవ వాడు గద ఎత్తి కొట్టబోయే సమయంలో ఓడిపోయానని అంగీకరించాడు. ఇది ఎవరి వైపు జరిగిన ఈ ఓటమి అన్నది పరిణామములు ఉత్తరక్షణం తీవ్రంగా ఉంటాయి. పరిస్థితి తీవ్రంగా ఉంది. కౌరవ పాండవుల మధ్య సఖ్యత లేదు, ప్రాణాలే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా రాజ్యం పంపకం అవ్వలేదు, ఎవరికీ యవరాజ్య పట్టాభిషేకం జరగలేదు, కానీ ప్రాణాలు తీసేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రత్యేకించి భీమ దుర్యోధనులు ఇద్దరికి పుట్టుక దగ్గర నుంచి అంత పగ పుట్టింది ఓ రోజునే, పగ ఓ రోజే పుట్టింది వాళ్ళిద్దరి మధ్య, అంత పగ. కాబట్టి ఇప్పుడు ద్రోణుడు చాలా దూరాలోచన కలిగినటువంటి వాడు, మహానుభావుడు. వాళ్ళని అలాగే విడిచిపెట్టాడు అనుకోండి, ఇద్దరూ దెబ్బలాడుకుంటారు. ఈ దెబ్బలాడుకోవడంలో గెలుపు ఓటమి అన్న రెండు పదములు లేకుండా ఏ పోరు పూర్తి కాదు. సంధితో పూర్తవ్వాలి, లేకపోతే గెలుపు ఓటమి అన్న మాటలతో పూర్తవ్వాలి. ఇక్కడ పరిస్థితి చూస్తే అది విద్యా ప్రదర్శనంలా లేదు. కాబట్టి గెలుపు ఓటముల వరకు వెళ్ళిపోతుంది. ఇందులో దుర్యోధనుడు ఓడిపోవడమే జరిగిందనుకోండి, ఆయన చాలా కక్ష పట్టే స్వభావం ఉన్నవాడు మానధరుడు. కాబట్టి ఆ రోజు రాత్రి నుంచే, ఇంకా తర్వాత ఎప్పుడో చేయడం మాట దేవుడు ఎరుగు, ఆ రోజు రాత్రి నుంచే కుటిలాలోచన ప్రారంభిస్తాడు. ఎలాగైనా చంపేయాలి పాండవుల్ని. రంగస్థలంలో జరుగుతున్నటువంటి యుద్ధం అందరికీ తెలుస్తుంది. దుర్యోధనుడు చేసేటటువంటి కుటిల ఆలోచనని కనిపెట్టగలగడం, నివారణ చెప్పడం ఏ విదురుడు లాంటి వాడికి మాత్రమో సాధ్యమవుతుంది. కాబట్టి తెలిసి తెలిసి పాండవులకి ఉపద్రవం తేకూడదు. భీముడు గెలుస్తాడు, కానీ ప్రమాదం వస్తుంది. దుర్యోధనుడు గెలిస్తే భీముడు ఊరుకోడు. ఆయన సామాన్యమైనటువంటి వీరుడు కాడు. భీముడు ఆ బాధ చేత అసలు నిలబడలేడు. మళ్లీ ఉత్తరక్షణం ఎప్పుడు యుద్ధం తెచ్చుకుందామని భీముడు చూస్తాడు, లేదా అసలు తట్టుకోలేడు ఆ అవమానాన్ని. కాబట్టి ఇది ఇంకా అంతకన్నా హద్దు దాటకూడదు. గెలుపోటములు అన్న మాట దగ్గరికి వెళ్ళకూడదు, ఆపేసేయాలి. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, అలాంటి వాళ్ళని విడదీయడం కూడా చాలా కష్టం. ఎందుకో తెలుసా అండి? సఖ్యంగా మాట్లాడుకుంటున్న వాళ్ళు ఇద్దరి మధ్యకి వెళ్ళి అయ్యా ఆ సభా సమావేశం అయిపోతుంది, రెండు వెళ్ళిపోతాం అండం తేలిక. ఇద్దరు కత్తులు పెట్టి కొట్టేసుకుంటున్నారు అనుకుంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి అయ్యా ఆగండి ఆగండి, ఓం శాంతి 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 అని ఎవరంటారు? ఎవరి కత్తి మీకు పుడుచుకుంటుందో, పైగా వాడు వీడు కొట్టుకోవడంలో ఇద్దరు కలిపి ఆగు నువ్వు ఎందుకు వచ్చావు మధ్యలో మిమ్మల్ని కొడితే వెళ్ళడం కష్టం. దానికి ద్రోణుడు ఎవరిని నియోగించాడో తెలుసా అండి? అశ్వత్థామని పంపాడు. అంటే
అశ్వత్థామ శక్తిని మీరు తక్కువ అంచనా వేయలేరు, ఆయన ధైర్యాన్ని తక్కువ అంచనా వేయలేరు. పైకి బ్రాహ్మణ కుమారుడు, కానీ ఆయన తేజస్సు అటువంటిది, ఆయనకేం భయం లేదు. ఆయన వీళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళి విడదీశాడు. విడదీయవలసినంత అవసరం ఏమిటి? ఏ గురువు గారు విద్యా ప్రదర్శన ఆరంభించారో ఆ గురువు గారు మళ్ళీ ఆగండి అంటే ఆగాలి. అంటే తన ఆగండి అంటే ఆగే స్థితి దాటిపోతే కదా ఇంకోటి పంపించాల్సి వస్తుంది. అంటే వాళ్ళిద్దరినీ కలిపి వదిలారో ఆపడం గురువుగారి తరం కూడా కాదన్న విషయం తెలిసిపోతుంది. అందుకే కురుక్షేత్రంలో ఇలా కలుసుకున్న తర్వాత ఇద్దరిలో ఒకరే ఉండాలి. అది ధర్మం ఎటుందో అటు గెలిచాడు అంతే. కాబట్టి భీముడు గెలిచాడు, దుర్యోధనుడు పడిపోయాడు. ఇది చూడడానికి పిల్లల యొక్క అస్త్ర విద్యాభ్యాసంలా ఉంటుంది. అస్త్ర విద్యాభ్యాసం ఎంత బాగా చేశారు అన్నది ప్రదర్శించడానికి ఏర్పాటు చేసిన రంగస్థలంలా కనపడుతుంది. కానీ ఈ అంకం మహాభారతంలో ఏం చేసిందంటే చాలా చాలా విషయాలకి తెర తీసింది కొత్తగా. ఇద్దరిని విడదీశారు, పక్కకి పంపించేశారు. ఇప్పుడు ధృతరాష్ట్రుడు అడిగాడు ఏమైంది అని అడిగాడు. ఆయన కనపడదుగా, కంగు కంగు గదలు పెట్టి కొట్టుకోవడం కనపడుతుంది. ఏ గదని ఏ గద కొట్టిందో అరుపులు కనపడుతూ ఉంటాయి. ఆగిపోయి అరుపులు, ఆగిపోయి చెప్పుళ్ళు. ఎవరెవరినన్నా కొట్టేశారా? ఇద్దరు ఆగిపోయారా? ఆయనకి ఎలా తెలుస్తుంది? వినికిడి శక్తి మీదే ఆధారపడిన వాడికి అడగాలి. వెంటనే ఆయన ఎవరి మీద ఆధారపడతాడంటే పక్కన విదురుణ్ణి కూర్చోబెట్టుకుంటాడు. ధృతరాష్ట్రుడు ఇక్కడ యుద్ధాన్ని విదురుడితో విన్నాడు, ఆ తర్వాత కురుక్షేత్ర యుద్ధాన్ని సంజయుడితో విన్నాడు. ఎప్పుడూ ఒకరి వలన విని తెలుసుకుంటూ ఉండడమే. కానీ ఆయన ఎప్పుడు విని తెలుసుకున్నా తన పిల్లలు వృద్ధిలోకి వచ్చి ప్రవర్తించిన ప్రవర్తన మాత్రం ఆయన వినలేదు. అది ఆయన అదృష్టం. ఆయన చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ. కాబట్టి ఇప్పుడు విదురుడు చెప్తున్నాడు, ఆ రాజసుతుల విద్యా పారగ పటు చేష్టితముల పరువడి అగ్గాంధారీ ధృతరాష్ట్రులకతి ధీరుడు విదురుండు చెప్పి తెలుపుచునుండెన్. ఆ బుద్ధిమంతుడైనటువంటి విదురుడు గాంధారీ ధృతరాష్ట్రుడు. గాంధారికి ఎందుకు కళ్ళున్నాయిగా అంటే భర్తకి కళ్ళు లేవని ఆవిడ కూడా బట్ట అడ్డంగా కట్టేసుకుంటుంది. ఇద్దరికి ఆ పిల్లల యొక్క ఆ యుద్ధ విద్యలో వాళ్ళు పొందినటువంటి విశేషాన్ని వివరణ చేస్తున్నాడు. అయిపోయింది. భీమ దుర్యోధనుల్ని పక్కన పెట్టారు. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.